దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క దినమున ఇలాగూ చేర్చినాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్మొచ్చున్నాను. అది దేవుని యొక్క కృపను బట్టి అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి నీవు నేను సజీవులుగా ఉన్నామంటే, దేవుని యొక్క కృపలో భద్రపరిచి ఉన్నామంటే, ఆ దేవుని యొక్క కృప ఆయన మనకిచ్చిన భాగ్యమని ఎంచి దేవునికి నమ్మకస్తులమై జీవించుటకు సిద్ధపడదాం. ఈ యొక్క సమయంలో దేవుడు మనతో ఉండలాగున దేవుని యొక్క సన్నిధి కొరకు ప్రార్థనతో ఈ యొక్క కూటమిని ప్రారంభించుకుందాం. వాక్యంను వినువారు, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వినువారు దేవుని చేత తాకబడాలని దేవుని ప్రార్థిస్తాం. దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. నీ యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నావో తెలియదు, కానీ దేవుడు నాతో మాట్లాడే దేవుడు కాబట్టి నీ యొక్క ప్రతి ఒక్క కార్యమును దేవుడు తీర్చులాగున దేవుని యొక్క పాదం ఎద్దకు వచ్చి ఆయన యొక్క కృప కొరకై వేడుకున్నప్పుడు దేవుడు కార్యములు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలన మా దేవుని యొక్క నామానికి స్తోత్రములు. ఈ యొక్క సాయంకాలంన మేము నీ యొక్క సన్నిధికి వచ్చినాం. దేవా, నీ యొక్క కార్యములను మేము వివరించుటకు మాకు ఏ యొక్క యోగ్యత లేదు. నీ కార్యములు వివరించుటకై నీవు చేసిన కార్యములు ఎంతో గొప్పవి, ఎంతో ఘనమైనవి. అదేవిధంగా ప్రభా, అనేకమైన కార్యములు నా జీవితంలో మా జీవితంలో చేసినావు. ఇది నాయన సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ యొక్క కృపనే. ఈ యొక్క సమయంలో నీ పాద సన్నిధికి మేము వచ్చి, ఓ ప్రభా, నీ యొక్క వాక్యం వినుటకు, అలాగే నిన్ను స్తుతించి ఆరాధించుటకు వచ్చింటుండగా మాతో నడిపించండి. మాకు కావాల్సిన దీవెనలు దయచేయండి. దేవా, నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకొని వచ్చినాం. యవనస్తులు ఎవరైతే వాక్యం వింటున్నారో వారి యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితి నుంచైనా విడుదల పొందగలరని క్రీస్తు ప్రభుకి అది సాధ్యమని ఎరిగి, ప్రభా, ఆయన పాదం మీదకు వచ్చుటకు సహాయం చేయండి. నీవే కనికరించి నీ కార్యములు జరిగించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించేదని అనే పాట పాడుకుందాం. వచ్చిన వారు నాతో పాటు కలిసి పాడండి.
చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే నిత్యము స్తుతించెదను. ఆరాధనా 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 ఆరాధనా. సుందరుడా
అతిశయుడు అనే పాట పాడుకున్నాం. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా
ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును అనే పాట పాడుకుందాం. బందినైపోయా నీలో మునిగి తేలాక. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నేను వీడి ఉండుట. బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నేను వీడి ఉండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. ఓ బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, 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 యేసయ్యా.
నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. ఓ బంధీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 నీలో మునిగి తేలాక నీ విడుదలనే పొంద. నీలో మునిగి తేలాక నే ఉప్పొంగిపోయా. నీలో మునిగి తేలాక నే జీవమునే పొంద. నీలో మునిగి తేలాక నే బంధీనైపోయా. నీలో మునిగి తేలాక నే విడుదలనే పొంద. నీలో మునిగి తేలాక నే ఉప్పొంగిపోయా. నీలో మునిగి తేలాక నే జీవమునే పొంద. నీలో మునిగి తేలాక నే బంధీనైపోయా. యేసయ్యా 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 యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించుటకు, దేవుని యొక్క ప్రేమను కనుగొనుటకై, దేవుని యొక్క ప్రేమను గూర్చి పాడుటకై దేవుడు ఒక మంచి తరుణంనిచ్చినాడు. నిజముగా ఆయన యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైంది. అది మనుషులకు సాధ్యము కానిది. కీర్తనల గ్రంథంలో మంచి మాట ఉంది. 91వ కీర్తనలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. చూడండి, క్రీస్తు ప్రభు ప్రేమిస్తే మనల్ని ఎలాంటి పరిస్థితి నుంచైనా తప్పించగలడు. చాలామంది అనేకమైన కట్లు, బంధకములు, ఇబ్బందులు, బాధలు, అప్పులు, శోధనలు, అనేక రకాల పరిస్థితుల్లో ఉండిండొచ్చు. కానీ క్రీస్తు ప్రభు ప్రేమ నిన్ను ఎక్కడి నుంచైనా తప్పించగలదు. అయితే నీవు ఇందాక మనము వర్స్లో చెప్పుకున్న రీతిగా నీవు క్రీస్తు ప్రభును ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక, నీవు అతన్ని ప్రేమించినప్పుడు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను తప్పించగలడు, విడిపించగలడు. అలాంటి క్రీస్తు ప్రభుని కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ యొక్క సమయంలో వాక్యం ఎదుకు వచ్చినాం. దేవుని యొక్క వాక్యము మనం వినుటకై మన యొక్క హృదయములను జాగ్రత్తపరచుకొని మన యొక్క హృదయమును దేవుని వైపు త్రిప్పుకుందాం. దేవుడు మనతో మాట్లాడులాగున దేవుని యొక్క ఆత్మ నడిపింపును మనకు దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవాని యొక్క నామానికి స్తుతులు, స్తోత్రములు.
నాయన కనికరించి మాతో ఉండి నీ యొక్క వాక్కును మాకు పంపించి మాతో నీ యొక్క నోటి ద్వారా మాట్లాడమని వేడుకొని వచ్చినాను. నీ నోటి మాటలు ఎంతో మధురమైనవి, అవి మనుష్యులను ఎంతో నాయన ఉత్తేజపరిచేటివి. అంతేకాదు నీ వాక్కును పంపించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నా, ఇరుక్కొని ఉన్నా, పడిన గుంటల్లోంచి కూడా లేవనెత్తేది నీ వాక్యము. అలాంటి వాక్యము వద్దకు వచ్చున్నాం. నీవే కనికరించి నీ వాక్యం ద్వారా మనుషులను ఒక్కొక్కరిని నీవే దర్శించి నీ యొక్క మాటల ద్వారా నాయన నీ కార్యమును జరిగించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం, 1 Samuel 2nd chapter 12th verse నుంచి 17th verse వరకు చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసమును ఉడుకుచుండగా యాజకుని వారు చూడు ముండ్లగల కుంకిని తీసుకొని వచ్చి జూరుసులో కానీ, తసేలలో కానీ, గూనెలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలునందరినీ వీరు ఇలాగూ చేయుచు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసము ఉడకబెట్టిన మాంసము అతడు నీ వద్దకు తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలెను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనస్సు వచ్చినంత మటుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతం చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఇక్కడ ఇద్దరు యవనస్తులను గూర్చి మనం చూస్తున్నాం. హోఫ్ని, ఫీనెహాసులు. వీరిద్దరూ దేవుని పనిలో ఉంటూ దేవునికి యాజకత్వము చేస్తూ వచ్చినారు, అంటే దేవుని యొక్క సేవ చేస్తూ వచ్చినారు. అయితే వారికి ఏమాత్రం భయం లేదు. భయం లేకుండా వారి యొక్క కార్యములను వారి ఇష్ట కార్యములను జరిపించుచూ వచ్చినారు. ఇది ఏలి కుమారుల యొక్క పరిస్థితి లేదా వారి యొక్క జీవితం. వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారే కానీ దేవుని యొక్క పని కొరకై నియమింపబడిన వారు కానీ వారు దేవుని యొక్క పనికి నోచుకొనని వ్యక్తులు. అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ద గాడ్స్ వర్క్. చాలామంది దేవుని యొక్క పని కొరకై వస్తుంటారు కానీ వారికి దేవుని యొక్క పని చేయుటకై ఇష్టం ఉండదు. అలాంటి వారు పాపములలో పడిపోతుంటారు. సరే, ఇక్కడ ఈ ఇద్దరు యవనస్తులను చూస్తే వీరు యాజకుని కుమారులు. వీరు పాపము చేయుచు వచ్చినారంట. ఈ దినములలో ఎక్కడ చూసినా పాపము మనకు కనబడుతుంటుంది. అయితే ఈ దినాన మన టాపిక్ ఏంటంటే, పాపము చేయుటకు నీకు ఆశ ఉన్నదా అనేదే మన యొక్క టాపిక్. పాపము చేయుటకు నీకు ఆశ ఉన్నదా? డూ యూ హ్యావ్ డిజైర్ టు డూ సిన్? ఇది మన యొక్క టాపిక్. మనిషి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనిషిలో పాపము చేయుటకు ఆశలు రేకెత్తింపబడుతుంటాయి. అంటే మనిషిలో పాపం చేయుటకే ఆ డిజైర్స్ వస్తుంటాయి. అయితే ఎవనడు అయినా నీవు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఎందుకంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో
యవనుడా, నీ యవనచ్చల నుండి దూరంగా పారిపో. అంటే కారణం ఎందుకు ఆ మాట రాయబడిందంటే, యవనులకు ఇంకా ఎక్కువగా టెంప్టేషన్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువగా ఆ యొక్క ఇచ్చలు ఉంటాయి. అందుకే యవనస్తులు చెడిపోతుంటారు, త్వరగా పాపంలో పడిపోతుంటారు. ఎక్కడ చూసినా మీరు చూసినప్పుడు డ్రగ్స్కు అలవాటైన వారు, లేదా సిగరెట్స్కి, లేదా ఇంకా వేరే వేరే ఇతర అలవాట్లు, ఇంకా పాడైపోయిన జీవితాలు. ఎందుకు ఎక్కడెక్కడ ఎవరెవరిలో చూస్తామంటే యవనస్తులలో ముఖ్యంగా చూస్తాం. మరి దినాన నీకు ఎలాంటి పాపం మీద ఆశ ఉందో నాకు తెలీదు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క హృదయ పరిస్థితిని తెలుసుకున్న దేవుడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన హృదయములను పరిశోధించు దేవుడు, అంతరంగంను పరీక్షించు దేవుడు. మన యొక్క హృదయములన్నీ ఆయనకు క్లియర్గా తెలిసి ఉన్నాయి కాబట్టి, మన యొక్క హృదయ పరిస్థితిని ఎరిగి దేవుడి దినాన మనతో ఈ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము చూసినప్పుడు ఏలి కుమారులు వారి యొక్క హృదయంలో పాపం నిలుపుకొనటం వలన దేవునికి అయిష్టులైపోయినారు. దేవుడు అదే 2వ అధ్యాయంలో మనం చూస్తే వారిని చంపదలిచినాడని వాక్యం రాయబడుతుంది. చంపదలిచినాడు అంటే వారిని చంపేయాలనుకున్నాడు. అంతగా పాపము చేసినారు. నీవు నేను అంతగా పాపం చేస్తున్నామేమో, దేవుని యొక్క ఉగ్రత వచ్చినట్లుగా, దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చినట్లుగా. అయితే వాక్యం ఏం తెలుస్తుందంటే, ఎల్లప్పుడూ ఆయన కోపపడు వాడు కాదంట, ఆయన జాలి చూపించే దేవుడు అంట. ఈ దినాన నీకు ఒక మంచి తరుణం వచ్చింది. ఇంతవరకు నీ యొక్క పాపము చేత ఆయనను ఎంతో దుఃఖపరిచింటావేమో. కంటిన్యూస్గా చేస్తున్న పాపములు, అది నీకు దాని మీద ఉన్న ఆశ. ఇక్కడ ఈ ఏలి కుమారులు కూడా అలాంటి వారిగా ఉన్నారు. పాపం మీద ఆశ, ఆ పాపం మీద ఆశ. మనం చూస్తే 15వ వచనంలో, ఇదియు కాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో, యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చెను. 16వ వచనం ఆఖరి భాగంలో, ఆ మనిషి చెప్పిన 16th verse లాస్ట్ పార్ట్, అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేనేడల బలవంతము చేత తీసుకొందునను. ఈ యొక్క యవనస్తులు అలాంటి వారు, బలవంతము చేసేవారు. నాకు ఇప్పుడే కావాలి. పాపం చేసేవారు, నేను ఇప్పుడే చేయాలి, చేసి తీరాలి, నాకు ఇప్పుడు కావాలి, ఈ పాపం నేను చేయాలి. ఇలాంటి వారుగా ఈ ఏలి కుమారులు ఉన్నారు. నీవు అలాంటి వాణిగా ఉన్నావేమో, నేను అలాంటి వాణిగా ఉన్నానేమో. యవనస్తులలో అలాంటి పాపములు ఆ శోధన వచ్చినప్పుడు, ఆ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, నేను ఎట్లన్నా ఈరోజు చేసేయాలి, ఇప్పుడు ఈ పని చేసేయాలి, ఈ కార్యము చేసేయాలి. అందుకు వారు ఆ పాపం చేసేస్తుంటారు. ఏలి కుమారులు కూడా పాపం అంటే వాంఛ, డిజైర్ టు డూ సిన్. అందుకు దేవునికి బహు కోపం వచ్చింది. మనం పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు కోపపడినాడో. అయితే నిత్యము కోపించువాడు కాదు, అందుకు నీ ఎడల జాలి చూపిస్తూ ఇంకా నిన్ను భరిస్తున్నాడు. సరే, ఇక్కడ వీరిద్దరిని చూచినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడేమని చెప్తున్నాడంటే, ఏలి కుమారులు యెహోవాను ఎరుగనివారు. 12th verse, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వారు దేవుని ఎరుగని వారిగా ఉన్నారంట. యెహోవాను ఎరుగని వారు. దే డోంట్ నో గాడ్. వారికి దేవుడు అంటే తెలియదు.
పాపము చేయువారు దేవుడంటే ఎవరో తెలుసుకోరు. పాపము చేయవానికి దేవుడంటే తెలియదు. ఈ దినాల్లో చాలామంది యవనస్తులు దేవుని ఎరుగని వారుగా ఉన్నారు. ఈ వాక్యం వినొచ్చిన వారు ఎంతమంది పాపములో చిక్కుబడి ఉన్నారో, అది ఎలాంటి పాపం కానీ, నీలో ఏ పాపం ఉన్నదో, ఏ దుర్మార్గత ఉన్నదో, ఏ దొంగతనం ఉన్నదో, వ్యభిచారం ఉన్నదో, జారత్వం ఉన్నదో, లేదా నీవు ఎలాంటి మోహపు చూపులు చూస్తున్నావో నీ భార్య కానీ వారిని ఎలాంటి పాపపు కన్నులతో చూస్తున్నావో, నీ యొక్క నీకు సంబంధించిన వారు కానీ వారిని ఎంత భయంకరంగా నీ చూపులు ఉన్నాయో, లేదా నరహత్య స్వభావం ఉందో, ఎలాంటి పాపం నీలో ఉందో, అప్పుడు నీలో పాపం ఉందంటే దేవుని ఎరుగని వాడవు. యోహాను రాసిన మొదటి పత్రికలో 1 John 3rd chapter 6th verse, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఆయన యందు నిలిచి ఉండి వాడెవడును పాపము చేయడు. ఆయన యందు నిలిచిండువాడు, ఆయనలో నిలిచిండేవాడు. నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తు ప్రభుని ఎరిగిన వాడిని, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నాకు భక్తి ఉంది, నేను దేవుని ఎరిగిన వాడిని అని చెప్పేవారు, వారిలో ఏ పాపం ఉండకూడదు. ఆయనలో నిలిచిండే వారిలో ఏ పాపం ఉండదు. ఇంకా దాని తర్వాత, పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. పాపము చేయవాడు ఎవడు ఆయనను చూడలేదంట, ఎరగలేదంట. అంటే పాపము చేస్తున్నావు అంటే నీవు దేవుని చూడలేదని అర్థం, దేవుని యొక్క వెలుగుని చూడలేదని అర్థం, దేవుడు అంటే ఎవరో తెలియదని అర్థం. ఈ దినాల్లో అనేకులు పాపము చేయటం వలన దాని మీద ఉండే వాంఛ వలన క్రీస్తు ప్రభు ఎవరో తెలియకుండా ఉన్నారు, క్రీస్తు ప్రభు యొక్క శక్తిని తెలియకుండా ఉన్నారు. నీవు దేవుని తెలుసుకొని ఉన్నావో లేదో. ఈ యొక్క ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరు. దేవుని ఎరుగని వారు బహు భయంకరమైన దుర్మార్గ స్థితిలోనికి వెళ్ళిపోతారు. అందుకే మన చుట్టూ ఉన్న వారు చాలామంది బహు భయంకరమైన పాపంలో చిక్కుబడి ఉంటారు, బహు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు, దుర్మార్గులై ఉంటారు. అంటే మనమేదో గొప్పవరం కాదు, మనమేదో వారికంటే పర్ఫెక్ట్ కాదు. దేవుడు మనల్ని ఆయన వాక్యం ద్వారా మనల్ని బాగు చేస్తూ వస్తున్నాడు. ఆయన దగ్గర మనం కూర్చున్నటకు, ఆయన సన్నిధిలో కూర్చునేదానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అంతే తప్ప మనలో ఏదో మంచి ఉంది కాదు. దేవుడు మనల్ని మంచి చూసి ప్రేమించలేదు, చెడు చూసినా కూడా నన్ను ప్రేమించినాడు. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవాను ఎరుగని వారిగా ఏలి కుమారులు ఉన్నారు. నీవు ఎన్ని దినముల నుంచి వాక్యం వింటున్నావో, కానీ నీ పాప స్థితిని తీసివేసుకునకపోవటం వలన నీవు ఇంకా దేవుని ఎరుగని వాడిగా ఉన్నావు. నీవు చర్చికి రావచ్చు, యూత్ మీటింగ్ రావచ్చు, యూత్ మీటింగ్ వినొచ్చు, యూత్ మీటింగ్స్లో కూర్చోవచ్చు, లేదా రివైవల్ మీటింగ్స్లో, పెద్ద పెద్ద మీటింగ్స్లో కూర్చోవచ్చు, స్వస్థత కూటములలో కూర్చోవచ్చు, ఉజ్జీవ కూటములలో కూర్చోవచ్చు. సేవకుడు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కూడా చెయ్యి ఎత్తి ప్రార్థన చేయొచ్చు, లేదా అందరు ప్రార్థన చేస్తున్నప్పుడు నిలబడి చేతులెత్తి ఆయన వైపు ఓ అని ప్రార్థన చేయొచ్చు. అవన్నీ నటన. నీవు దేవుని ఎరుగని వాడవు, నీవు దేవుడు అంటే ఎవరో తెలియదు నీకు. ఎందుకు? నీలో దుర్మార్గత ఉంది కాబట్టి, పాపం ఉంది కాబట్టి. వాక్యం మనం చూసుకున్నాం. పాపము చేయవాడు దేవుని ఎరుగనివాడు, దేవుని చూడనివాడు. వీరు దేవుని చూడనివారు. అలాంటి వారు దేవుని పని చేస్తూ ఉన్నారు. దేవుని చూడని వారు దేవుని పని చేయకూడదు. దేవుని ఎరుగని వారు దేవుని పని చేయకూడదు. దేవుని యొక్క పరిచర్యలో ఉండకూడదు.
దేవుని యొక్క సేవ చేయకూడదు. మన యొక్క హృదయంలో ఎంతో పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనం నిత్యము దేవుని చూస్తూ ఉండాలి, దేవుని యొక్క ముఖంను చూస్తూ ఉండాలి. దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు, దేవుని యొక్క సేవ చేసేవారు, నీవు నిత్యము దేవుని చూస్తున్నావా? దేవుని యొక్క ముఖంను చూస్తున్నావా? అలాంటప్పుడే నీకు ఆ పరిచర్య యొక్క శక్తి తెలుస్తుంది, దానిపైన ఆసక్తి ఉంటుంది, సేవ పైన ఆసక్తి ఉంటుంది, ఆత్మలను పట్టుట పైన ఆసక్తి ఉంటుంది. మరి నీవు దేవుని ఎరుగని వాడవై నేను దేవుని పని చేస్తున్నానంటే అది మోసకరమైన కార్యము. నీవు మోసం చేస్తున్నావు. మరి నీకు వచ్చే శోధనలలో ఎంతవరకు దేవుని కృప కొరకు వేడుకుంటున్నావు? మనము దేవుని యొక్క కృప కొరకు వేడుకోవాలి. మనం చాలా బలహీనులం. దేవుని యొక్క కృప లేకపోతే మనం బయటపడలేం. యవనస్తులు మరి ముఖ్యంగా పాపములలో ఎంతో సులువుగా పడిపోతారు. శరీరము పాపమునకు ఎంతో మన యొక్క శరీరము పాపమునకు ఎంతో మనల్ని అప్పగిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. Proverbs 21st chapter 10th verse. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతల్చడు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. భక్తిహీనుని మనస్సు అంటే కీడు చేయుటకు ఆశపడుతుంటుంది. నీవు భక్తిహీనుడవైతే కీడు చేయుటకు, పాపము చేయుటకు నీ యొక్క మనస్సు రేపుతుంటుంది. అందుకే మనస్సును జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్థిరమైన మనస్సు నాకు కావాలని దావీదు భక్తుడు రాస్తున్నాడు. దేవా నాలో శుద్ధ హృదయం దయచేయమని దావీదు భక్తుడు రాస్తున్నాడు. శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సు, ఇవి దావీదు కోరుకున్న జీవితము. నీవు నేను అలాగూ కోరుకోవాలి. ఏలి కుమారులు అలాంటి కోరికలు లేవు, కానీ శరీర కోరికలు ఉన్నాయి, శరీర వాంఛలు ఉన్నాయి, డిజైర్స్ ఆఫ్ ఫ్లెష్. వారి యొక్క శరీరములు పాపమునకు రేకెత్తిస్తున్నాయి. మన యొక్క శరీరములు చాలా బలహీనమైనటివి, అవి పాపమునకు రేకెత్తిస్తాయి. మనము చాలా జాగ్రత్తగా జీవితాలని కాపాడుకోవాలి. ఇది వట్టి మాటలు కాదు, కానీ మనము ఎంత మన జీవితాలని పాపమునకు అప్పచెప్పుకుంటున్నామో. నీలో పాపం చేయుటకు ఆశ ఉన్నదా? నీలో పాపం చేయుటకు ఆశ ఉన్నదా? నీ వాంఛలు తీర్చుకునేటకే ఆశ ఉన్నదా? నీవు దుష్ట మార్గంను జీవించుటకే ఆశ ఉన్నదా? నీ హృదయంను మార్చుకునేటకై నీకు ఆశ లేదు, కానీ వీటన్నిటి మీద ఆశ ఉన్నది. పాపం చేయుటకు ఆశ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. జేమ్స్ 1st chapter 14th verse. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. మీలో ఎలాంటి శోధనలు వస్తున్నాయి, ఎలాగూ శోధింపబడుతున్నాడు? చాలామంది నాకు టెంప్టేషన్స్ వస్తున్నాయి, అందుకోసమే నేను పాపంలో పడిపోతున్నాను. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాను, ప్రభా ఈ బలహీనత నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఎందుకంటే ఈ తొందర నన్ను ఎంతో పాపం చేయుటకు నన్ను తొందర పెడుతుంది, లేదా ఈ తలంపులు నన్ను పాడు చేస్తున్నాయి, లేదా నా చూపులు నన్ను పాడు చేస్తున్నాయి. కానీ ఎక్కడ నీ యొక్క శరీరాన్ని ఎక్కడ పాపం చేయకుండా దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు?
ఏమంట? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ, నీలో వచ్చిన దురాశ, నీలో కలిగిన దురాశ, పాపం చేయుటకు ఆశ, నీలో కలిగిన దురాశ చేత నీవు శోధింపబడుతున్నావు. అంతేగాని నీకు ఏమి శోధనలు ఏదో సపరేట్గా రావడం లేదు. 15వ వచనం చదువుకుందాం. జేమ్స్ 1 చాప్టర్ 15th verse. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. ఏమంటే దురాశ గర్భము ధరించి పాపం కంటుంది. నీలో ఉన్న పాపపు వాంఛనే అది పాపమునకు కారణమవుతుంది. నీలో ఉన్న దురాశ, నీలో ఆ దురాశను పోగొట్టుకోవాలి. ఈ ఏలి కుమారులు ఆ పాపం చేయుటకు ఆశ, అందుకే బలవంతం చేసేవారంట. నాకు ఇప్పుడే కావాలి, ఈ క్షణమందే కావాలి. అట్లా పాపం చేయుటకు కారణమైనారు. ఎవరు? ఇశ్రాయేల్ అందరూ పాపం చేయుటకు వీరిద్దరు కారణమైనారని దేవుని వాక్యం సెలవుస్తుంది. నీవు నీ యొక్క ఫ్రెండ్ని, నీ స్నేహితుడిని పాపం చేయుటకు నువ్వు ఎంత ప్రేరేపిస్తున్నావో నాకు తెలియదు. నీ యొక్క స్నేహితుడు పాపం చేయుటకు నీవు కారకుడుగున్నావేమో, అది నీకెంతో నష్టం కలుగజేస్తుంది. అది నీకెంతో శాపము, నీకు మరణంను కలుగజేస్తుంది. దేవుని యొక్క కోపం నీ మీదకి వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఇతరులు పాపము చేయుటకు మనం కారకులుగా ఉండకూడదు. అది దేవునికి ఎంతో కోపం కలుగజేస్తుంది. అందుకే మన నడకలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలుస్తుంది. మన యొక్క నడకలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనము ప్రవర్తించాలి. ఎక్కడ పోయినా కూడా నీ యొక్క చూపులు, నీ ఆలోచనలు, నీ యొక్క మాటలు, నీ యొక్క ప్రవర్తన అన్నీ కూడా. అందుకే నీ యొక్క శరీరంనంట పాపంను ఏలనీయకుండా చూసుకోవాలంట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమును ఏలనీయకుడి. మీ శరీరంలో పాపమును ఏలనీయవద్దు. పాపము నీ శరీరంలో ఏలకూడదు. కాబట్టి నీలో పాపం చేయుటకు ఎలాంటి ఆశలు ఉన్నాయో తెలీదు. అయితే నీలో ఉన్న పాపము నిన్ను మృంగివేస్తుంది, నాశనం చేస్తుంది. మనం అలాంటి భయం గల వారమై ఉండాలి. ఏలి కుమారులు వారు యవనస్తులు, దేవుని పనికై ఎన్నుకోబడిన వారు. దేవుడు వారిని వాడుకోవాలని ఆశపడినాడు, కానీ పాపం నాకు అప్పచెప్పుకున్నారు. నీవు దేవుని కొరకై వాడబడుటకై దేవుని యొక్క ప్రేమ చేత నిన్ను ఏర్పరచుకున్నాడు, కానీ నీ కుటుంబంలోంచి నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ యొక్క బంధువుల్లోంచి నిన్ను ఏర్పరచుకున్నాడు. అయితే పాపం చేయుటకు నీవు అప్పగించుకున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుని నీ యొక్క హృదయంను సరి చేసుకొని దేవుని కొరకు నీ యొక్క జీవితాన్ని సమర్పించుకొని దేవుని యొక్క పని చేయుటకై నీవు అప్పగించుకొని దేవుని ఎరిగిన వాడిగా, దేవుని యొక్క ముఖంను చూచువాడిగా, దేవుని యొక్క ముఖకాంతిలోని నీవు నివసించినట్లుగా నీవు దేవునికి అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవుని యొక్క నామానికి స్తోత్రములు. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మేము విన్న హెచ్చరికలను మేము జాగ్రత్తగా గైకొనుటకు సహాయం చేయండి. నాలో కూడా ప్రభా నాయన, ముఖ్యంగా నాలో తండ్రి పాపము ఏలనీయకుండా నా యొక్క శరీరాన్ని అంతటిని ఆయన నీకు అప్పగించుటకై మార్టిఫై యువర్ మెంబర్స్ అని నీ యొక్క వాక్యంలో రాయబడుతుంది. ప్రభా నీవే కనికరించండి. మేము నా యొక్క శరీరమును, నా శరీర భాగములను, అవయములను చంపివేయాలి. పాపం నాకు
పరిగెత్తే కాళ్ళు చంపివేయాలి, పాపం నాకు పరిగెత్తే హృదయం చంపివేయాలి. దేవా క్రీస్తు ప్రభువా నాకు సహాయం చేయండి. యవన కాలంలో పరిశుద్ధంగా నేను జీవించడానికి సహాయం చేయండి. యవనస్తులు పాపం నుంచి దూరంగా పారిపోని, యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోమని నీ వాక్యం సెలవుస్తుంది. మరి నాయన మేము మా యొక్క హృదయంలను నాయన నీకు ప్రియంగా ఉంచుకునేటకు సహాయం చేయండి. మరొకసారి నీ పాదాలు పట్టుకొని అడుక్కొని వచ్చిన వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. హృదయంలో పాపపు ఆశలు ఏవేవి ఉన్నాయో అన్నిటినీ నీ యొద్ద ఒప్పుకొనేటకు సహాయం చేయండి, విడుదల పొందేటకు సహాయం చేయండి. ఓ తండ్రి, మనుషులను పాపమునకు ప్రేరేపించేవారుగా మా ప్రవర్తన ఉండకుండా జాగ్రత్తగా చూసుకునేటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనతో నిత్యము తోడయండి. ఆయన పరిశుద్ధతలో కొనసాగులాగున, దేవుని యొక్క ముఖ కాంతిలో నివసించులాగున, దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి దేవునికి మహిమ తెచ్చులాగున ఆత్మదేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్.